Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 158. విరాట్ కొడుకు వైపు చూసుకుంటూ గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి, అటూ ఇటూ నా లైఫ్ బాగానే ఉంది కానీ మా వాడి లైఫ్ ఎటూ కాకుండా పోయింది. ఎందుకు వాడికి ఇన్ని కష్టాలు? ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం ప్రేమగా కలిసి ఉండడానికి ఇన్ని ఆటంకాలా? దానికి తోడు తను కూడా వాడికి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని నన్నే పిలిచి మాట్లాడుతోంది. అసలే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి దీనమైన పరిస్థితిలో ఉన్న అమ్మాయిని నేనేమీ కన్విన్స్ చేయలేను. ఇటు వీడు ఊరుకోడు. ఏం చేయాలి అనుకుంటూ మౌనంగా కూర్చుంటే, "ఏమైంది విరాట్? అలా డల్‌గా ఉన్నావు?" అని అడిగింది దీక్షిత. విరాట్ ఆమె మాటతో ఈ లోకంలోకొచ్చి ఏం లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేసి నేను అకాడమీకి వెళ్ళి, అక్కడి నుంచి యాడ్ షూటింగ్‌కి వెళ్ళాలి. వచ్చేసరికి లేట్ అవుతుంది. జాగ్రత్త అనగానే, అమ్మ, నాన్న, రక్ష, స్నేహ ఇంతమందున్నారు కదా! నువ్వేం దిగులు పడకు వెళ్ళు అని చెప్పడంతో విరాట్ నవ్వుతూ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి అతను వెళ్ళిపోయాడు. కర్ణ కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత దక్షని వీల్ చైర్‌లో కూర్చోబెట్టి గార్డెన్‌లో అటూ ఇటూ తిప్పుతూ ఉండగా, "కోపంగా ఉందా?" అని అడిగేసరికి, "ఎందుకు?" అని అడిగితే, "మీకు చెప్పకుండా వీల్ చైర్ తెప్పించుకున్నాను కదా!" అనగానే, "నీకు నచ్చిన పనులు చేయడం ఇప్పుడేమైనా కొత్తా? మొదట్నుంచి అంతే కదా! నాకు భయపడనట్టుగా నటిస్తావు కానీ, నువ్వనుకున్నదే చేస్తావన్నాడు." అంత మాట అనకండి. నాకు మీరంటే భయం ఉంది, గౌరవం ఉంది. అన్నిటికి మించి ప్రేమ ఉంది. కానీ నా వల్ల మీరు కష్టపడకూడదు అన్న ఆలోచన కూడా అంతే ఉంది. అని చెప్పినా కర్ణ ఏమీ మాట్లాడకపోవడంతో వీల్ చైర్ విషయంలోనే ఈయన ఇంత అప్సెట్ అయ్యారంటే ఇక బావతో నేను మాట్లాడిన విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతారో. కానీ ఆయన సంతోషంగా ఉండాలంటే నేనిలా చేయక తప్పదు. అయినా సంవత్సరం దూరంగా ఉన్న నేను శాశ్వతంగా దూరమైపోకుండా ఎందుకు మళ్ళీ ఇక్కడి వరకు రావాలి అని బాధపడింది దక్ష. చాలా సేపటికి వీల్ చైర్‌లో గాలికి అటూ ఇటూ తిప్పిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి హాల్‌లో వదిలేసి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అకాడమీకి వెళ్ళొస్తాను. కొంచెం వర్కుంది అనగానే, "ఓకే బావ, అక్కని మేం చూసుకుంటాంలే" అని రక్ష చెప్పడంతో కర్ణ సూట్ వేసుకొని ఆఫీస్‌కి బయలుదేరిపోయాడు. కర్ణ అకాడమీకి వెళ్లి ఆఫ్టర్‌నూన్ వరకు వర్క్‌లో నిమగ్నం అయిపోయిన తర్వాత "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ డోర్ దగ్గర ఒక అమ్మాయి గొంతు వినిపించడంతో తలెత్తి చూసిన అతనికి అల్ట్రా మోడర్న్‌గా గాలికి అగరబత్తి పొగలాగా ఎగురుతున్న జుట్టుతో ట్రెండీగా ఉన్న ఒక అమ్మాయి కనిపించడంతో ఎవరు అన్నట్టుగా చూసేసరికి "నన్ను విరాట్ మీ దగ్గరికి పంపించారు" అనగానే "ఎందుకు?" అని అడిగాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతుంటే కర్ణ సీరియస్‌గా చూసి "ఆన్సర్" అని గంభీరంగా అడగడంతో "మీరు విరాట్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి" అనగానే కర్ణ వెంటనే మొబైల్ తీసి విరాట్‌కి ఫోన్ చేసి "ఎవర్రా ఈ అమ్మాయి?" అని అడగడంతో "ఓ వచ్చేసిందా? నీకోసం నేను చూసిన మ్యాచ్. చాలా రిచ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ తన చేతిలో కూడా తన కంపెనీస్ చాలా ఉన్నాయి. నీకు సరైన జోడీ అనిపించింది. అందుకే" అనగానే "తల తిరుగుతుందని నీకు" అన్నాడు కర్ణ కోపంగా. నీకెందుకు కోపమొస్తుందో నాకు తెలుసు. కానీ నీ గురించి తెలిసి తెలిసి నేనిలాంటి పని చేయనని నీకు తెలుసు.
దీని వెనుక రీజన్ ఎవరో ఒకసారి ఆలోచించు నీకు అర్థమైపోతుంది అని కాల్ కట్ చేయడంతో కర్ణ వెంటనే అసహనంగా చూస్తూ నీకు 2 మినిట్స్ టైం ఇస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే వాట్ అని ఆ అమ్మాయి అనేసరికి ఐ హ్యావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్ అనగానే మరి విరాట్ ఎందుకు నన్ను పంపించాడు అనగానే వాడి దగ్గరికే వెళ్ళడుగు అని కర్ణ చెప్పడంతో కోపంగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కర్ణ కోపంగా ఇంటికొచ్చి రూమ్‌లోకి వెళ్ళేసరికి దక్ష కిటికీలో నుంచి బయటకి చూస్తూ కనిపించడంతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఏంటి విరాట్‌తో ఏం మాట్లాడావు అనగానే కంగారు పడుతూ చూస్తూ ఉంటే నిన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ నాశనం అయిపోతుంది. అంతే కదా అనగానే దక్ష అయోమయంగా కర్ణ వైపు చూస్తుంటే ఓకే నీ మాట ప్రకారం నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనగానే దక్ష షాక్ అయిపోయింది. నిజంగానే ఆమె అసలు అతని డెసిషన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా కోపంగా రియాక్ట్ అవుతాడని అనుకుంటే, ఇలా ట్విస్ట్ ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో, అది నిజమా కాదా అని అతని వైపు చూస్తుంటే, నిజమే చెప్తున్నాను. నువ్వింత బాధపడుతూ, నీ వల్ల నేను బాధపడుతున్నానని ఫీల్ అవుతూ ఉండడం కంటే, నీకు నచ్చింది చేస్తే నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా! అని కర్ణ అడిగేసరికి, దక్ష కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారుతూ ఉంటే, అతని వైపు చూస్తూ ఉంటే, నీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను. బట్ నువ్వు మాత్రం ఇకపైన బాధపడకుండా ట్రీట్మెంట్ ప్రాపర్‌గా తీసుకోవాలి అని చెప్పడంతో ఆశ్చర్యంగా అతని వైపు చూస్తోంది. మీరు వేరే పెళ్లి చేసుకుంటే అసలు నాతో ఇంక మీకు ఎలాంటి రిలేషన్ ఉంటుందని మీరు నాకు ట్రీట్మెంట్ చేపిస్తారు. అనగానే నేను చాలా చారిటీస్‌కి మనీ కూడా స్పెండ్ చేస్తాను. కాకపోతే నువ్వొక బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నిన్ను దగ్గరగా చూసుకుంటున్నానని అనుకుంటాను. డీల్ ఓకే కదా! అనగానే దక్ష ఆ మాట తట్టుకోలేకపోయింది. నువ్వు నా దానివి, నువ్వు నాకు మాత్రమే సొంతం అనే స్టేజ్‌లో ఉన్న అతన్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది తనే. బాధగా మొహం పక్కకి తిప్పుకొని శూన్యంలోకి చూస్తూ ఉంటే ఇక నీ ఇష్టం. నువ్వు విరాట్ గాడిని పిలిచి ఎన్ని మ్యాచెస్ చూసినా సరే నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఖచ్చితంగా నీకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే నేను చెప్పిన మాట కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ట్రీట్మెంట్‌కి నువ్వు సహకరించాలి. సహకరించడం అంటే ఓన్లీ పైకి మాత్రమే కాదు. మెంటల్‌గా కూడా నువ్వు స్టిఫ్‌గా ఉంటేనే నీకిచ్చే ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది. ఓకే అని చెప్పి కర్ణ వెళ్ళిపోయాడు. కర్ణ వెళ్ళిపోవడంతో దక్ష వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రపంచంలో ఏదైనా నరకం ఉందంటే నా ప్రాణం అనుకున్న మనిషిని ఇంకొకరికి అప్పగించడమే. కానీ తనకి వేరే మార్గం కూడా లేదు. దాంతో చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. కర్ణ తిరిగి అకాడమీకి వెళ్తూ దారిలో విరాట్‌కి ఫోన్ చేసి నీ ఇష్టం దానిష్టం రా. మీరెవరిని చూపించినా నేను తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నానని కాల్ కట్ చేయడంతో అసలు కర్ణ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయని మాటలు వినిపించేసరికి విరాట్‌కి చిన్నపాటి షాక్ తగిలినట్టయింది. విరాట్ ఫేస్‌లో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ చూసి, "ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏమైందని?" దీక్షిత బాబుని ఆడిస్తూ అడిగేసరికి, "నా గుర్రాలెక్కడికెళ్ళాయి? నా గుర్రాలకి చికెన్ బిర్యానీ తినిపించాలి" అని అంటూ ఉంటే, దీక్షిత విరాట్ వైపు అయోమయంగా చూసి, "పిచ్చేమైనా పట్టిందా నీకు? గుర్రాలకి చికెన్ బిర్యానీ తినిపించడం ఏంటి? అసలు నీకు గుర్రాలెక్కడి నుంచొచ్చాయి?" అని అడిగింది.
వీడి మాటలు వింటే నాకంతకంటే ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదే అనగానే ఎవడు వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావని దీక్షిత అయోమయంగా అడిగేసరికి జరిగిందంతా చెప్పడంతో వాట్ అని దీక్షిత కూడా షాక్ అయ్యి దీనికి నిజంగా పిచ్చి పట్టింది అని తల పట్టుకోవడంతో పిచ్చి పట్టలేదు వాడి లైఫ్ నాశనం అవ్వకూడదని ఆలోచించింది కానీ వాడు కూడా దీనికి ఓకే చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు విరాట్. దీక్షిత తల పట్టుకుని బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి చెల్లెల దగ్గరికెళ్ళి, "దక్ష నువ్వు ఈ నిర్ణయం మీద స్ట్రాంగ్‌గా ఉన్నావా? నిజం చెప్తున్నాను. ఒకవేళ నువ్వు పెళ్లి వరకు తీసుకొచ్చావంటే మాత్రం నీకు ఆపడానికి ఎలాంటి రైట్స్ ఉండవు. బికాజ్ నీకు కర్ణగారికి పెళ్లి కాలేదు. నువ్వు జస్ట్ ప్రేమించిన అమ్మాయివి మాత్రమే" అని దీక్షిత చెప్పేసరికి నేనన్నీ ఆలోచించుకున్నానక్క అనగానే, "దెన్ ఓకే. నీకు కర్ణగారికి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ఆపడానికి మేమందరం ఎవరం?" అని దీక్షిత కూడా అనేసరికి ఆశ్చర్యంగా చూసింది దక్ష. దక్ష కళ్ళల్లో కనిపిస్తున్న ఆశ్చర్యం చూసి దీక్షిత దక్ష చెంపల మీద చేవేసి, "నువ్వు సంతోషంగా ఉంటేనే నీ హెల్త్ బాగుపడుతుంది" అని డాక్టర్ చెప్పాడు. "నీకు సంతోషం కలిగించే పని ఇదే అయితే మేమందరం ఇదే చేస్తాం దక్ష" అని చెప్పి దీక్షిత వెళ్ళిపోవడంతో దక్ష ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజు సాయంత్రం దక్షని జాగ్రత్తగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టడంతో అక్కడే ఉయ్యాల్లో ఆడుకుంటున్న బాబుని చూస్తూ కూర్చుండిపోయిన దక్షని గమనించి బాబుని తీసుకుని దక్ష పక్కన కూర్చొని ఎత్తుకోవాలని ఉంది కదా అని దీక్షిత అడిగేసరికి అవును కానీ ఎత్తుకోలేను కదా అని అడగడంతో పర్వాలేదు అంటూ దక్ష భుజం మీద నెమ్మదిగా బాబుని వాల్చి వెనుక నుంచి సపోర్ట్గా చేయవేసింది. క్యూట్‌గా ఉన్న బాబు తల మీద ముద్దు పెట్టి, "మొత్తం నీ పోలికలే వచ్చాయక్కా" అని నవ్వడంతో విరాట్ బుగ్గమూతి పెట్టుకొని, "అందరూ వాడు నా పోలిక అంటూ ఉంటే నువ్వేంటి మీ అక్క పోలిక అంటావు" అనగానే, "వాళ్ళందరికీ సైట్ వచ్చినట్టుంది బావ. బాబు మా అక్క పోలికే ఉన్నాడు" అని దక్ష చెప్పడంతో, "సరే సరే మళ్ళీ మీరు గొడవ మొదలు పెట్టకండి ప్లీజ్. నాకిప్పటికే చాలా తలనొప్పిగా ఉందని దీక్షిత రిక్వెస్ట్ చేయడంతో దక్ష నవ్వుకుంటే విరాట్ మూతి ముడుచుకున్నాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.